దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదననుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. ప్రైజ్ లార్డ్ అండ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా We can raise your hand and say hallelujah to become happy. మీలో సంతోషం ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. I greet you all in the precious name. మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. Respected Pastor John Samaya Garu, Reverend Solomon Raj Garu, and Pastor Everwell and Pastor Vasu Prasad. And I know everybody's name here, sisters and brothers. I greet you everyone. ఇక్కడ ఉన్న అందరికీ మరి ముఖ్యంగా రెవరెండ్ జాన్ స్వామి గారికి, అలాగే రెవరెండ్ సాల్మన్ రాజాయి గారికి, అలాగే రెవరెండ్ వాసు ప్రసాద్ గారికి, అలాగే నాకు కూడా ఇక్కడ ఉన్న చాలా మంది పేర్లు చెప్పారు. ఆయన మీకు వినపడి ఉంటాయి. అలా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా మీలో చాలా మంది ఆయనకి పేర్లు తెలుసు అని చెప్తున్నారు. మీ అందరికి కూడా యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. And a very warm welcome to everyone. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతున్నాను. Okay, let us read the verses from Bible. Acts chapter 1 verses 8. I will read in English, then you can follow by the Telugu. I will read in English first. Acts chapter 1 verses 8. అపోస్తలుల కార్యాలు మొదటి అధ్యాయము 8వ వచనం నేను చదువుతాను. తర్వాత మీరు అందరూ కూడా దాన్ని తెలుగు బైబిల్ నుంచి ఫాలో అవ్వచ్చు. Okay, I'm going to read in English. But you will receive power when the Holy Spirit comes on you, and you will be my witness in Jerusalem, in all Judah and Samaria, and to the end of the earth. ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమునంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. Let us pray. ప్రార్థించుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, thank you for this wonderful Friday. Thank you for bringing us together as members of the Telugu Christian congregation for this wonderful worship. ఈ యొక్క శుక్రవార దినం మీరు ఇచ్చిన మంచి శుక్రవారం రోజు మేము ఆరాధించడానికి ఈ యొక్క సన్నిధిలో నీ బిడ్డలందరినీ చేర్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. Lord, we thank you for guiding us to spread your gospel in this nation past years. ప్రభువా, మరి గత సంవత్సరాలన్నింటిలో కూడా మీ సువార్తను వ్యాప్తి చేయడానికి మడల కృప చూపినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. Once again we come into your presence led by your mighty Holy Spirit. మరొకసారి మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ సన్నిధికి నడిపించబడి మేము వచ్చున్నాం. Thank you for the word you given to us. మాకు ఇచ్చినటువంటి మీ దివ్య వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. Lord, you may please be with us as we meditate your words. Speak to us clearly and personally. ప్రభువా, మీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా మాతో మీ ఆత్మ ద్వారా మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. Be with me, with all of us gathered here. Thank you for hearing our prayer in Jesus name. Amen. మాతో ఉన్నందుకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో ఉన్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ ఆత్మలో నడిపించి మహిమ పొందమని క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. Amen. Okay, it's a wonderful Friday and I am very happy to see the Telugu Christian congregation beloved members gathered over here. ఈ దినము చాలా సంతోషకరమైన శుక్రవారము. ఇక్కడ తెలుగు క్రైస్తవ సంఘ సభ్యులందరినీ చూడడానికి ఎంతో సంతోషిస్తున్నాను ఈ యొక్క సన్నిధిలో. I am very happy because I am a Malayali and also I have a very close relation with Telugu people because Tamil, Telugu and Kerala, we are one and we are brothers. మరి నేను మలయాళీని అయినప్పటికీ కూడా మరి నాకు చాలా తమిళ వారితో, తెలుగు వారితో, మరి మిగతా వారితో ఎంతో సన్నిహిత సంబంధం ఉంది కనుక మనందరం కూడా క్రీస్తునందు ఒక్కలమని సంతోషిస్తున్నాను. Okay, once again we will read that key verses, Act 1:8. అపోస్తలుల కార్యాలు మొదటి అధ్యాయం 8వ వచనం, అది ప్రథమమైనటువంటి మాట. మరలా ఒకసారి మనం చదువుకున్నాం. But you will receive power when the Holy Spirit comes on you, and you will
be my witness in Jerusalem, in all Judah and Samaria, unto the end of the earth. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమునంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. Okay. Besides the verses, we can see two important things. ఈ యొక్క వచనాలు కాకుండా రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడగలం. Number one, receiving power from the Holy Spirit and becoming a witness. ఒకటి ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందుకోవడం, రెండవది ఆయనకు సాక్షులుగా మారడం. రెండు విషయాలు చూస్తాము. One is power from the Lord and second is the witness. ఒకటి ఏంటంటే ప్రభువు నుంచి శక్తి పొందుకోవడం, రెండవది ఏంటంటే సాక్షిగా ఉండడం. In today's world, there are many issues like war, struggles and many difficulties. ఆ యొక్క ప్రస్తుత ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు, ఎన్నో విధమైన శ్రమలు, ఎన్నో ఇబ్బందులు మనం రావడం చూస్తున్నాం. Most of the people feel helpless, but as believers, we have a special strength. చాలా మంది నిస్సహాయాలుగా చూస్తుంటాం, కానీ మనకి ఒక సహాయం చేసే వ్యక్తి ఉన్నారు ఆత్మీయంగా. You have the power to stand firm and the power comes from the Holy Spirit guidance. మనం నిశ్చయముగా లేక నిశ్చలముగా నిలిచి ఉండడానికి శక్తి ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా శక్తి వస్తుంది. This power will guide you wherever you go. మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది. When you feel like there is no one to help you, the Holy Spirit will there to give you enough strength. మనకు లేక మీకు ఎవరూ లేదనేటటువంటి నిస్సహాయ స్థితిలో మీకు అనిపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయడానికి, శక్తిని ఇవ్వడానికి ఆయన ఉన్నాడు. Maybe at your flat, maybe at Kuwaiti's house, maybe in the hospital, we feel we have nobody to help. There is the power of Holy Spirit with you. మనం అక్కడ పనిచేసే చోట కానీ, లేకపోతే ఎక్కడన్నా పోయిటి ఉన్నప్పుడు కానీ, లేకపోతే కొన్ని స్థలాలు ఉన్నప్పుడు కానీ, ఎక్కడైనా మనం ఎవరో లేరు మనకి అని నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు, కానీ మనకు సహాయం చేసే పరిశుద్ధాత్ముడు ఉండడాన్ని గుర్తు చేసుకోవాలి. Did anybody experience that? Raise your hand and say hallelujah. మీరు ఎవరికన్నా అటువంటి అనుభవం ఉన్నప్పుడు, వాళ్ళు ఎవరైతే అనుభవం ఉన్నారో వాళ్ళు చెయ్యెత్తి హల్లెలూయా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Also remember that being a witness is not about preaching on the stage like us. That is not only a testimony. సాక్షులు ఉండడం అంటే కేవలము వాక్యం చెప్పడం లేకపోతే బోధించడం మాత్రమే కాదు. Then what? Your life is your testimony. మీ జీవితమే ఒక సాక్ష్యం. Your job is your testimony. మీరు పనిచేసే చోటే ఒక సాక్షి సందర్భం. And your family life is your true testimony. మీ కుటుంబ జీవితమే నిజమైనటువంటి సాక్ష్యం. May God help you to stand a strong witness for the Jesus Christ in Kuwait and all over the world, wherever you go. కువైట్లో కానీ, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ, మీరు బలమైనటువంటి సాక్షులు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగా. Amen. Let us commit ourselves to becoming a good witness for the Jesus Christ. మనము క్రీస్తు ప్రభు వారికి మంచి సాక్షులు ఉండడానికి మనం సమర్పించుకున్నాం. Last month we have observed the Holy Week. On behalf of the NECK, I appreciate the TCC for the excellent arrangement of the Holy Week. గత నెలలో మనం పరిశుద్ధ వారాన్ని జరుపుకున్నాం. నేను NECK తరపున అందరికీ కూడా మీరు చేసినటువంటి ఆ యొక్క ఎంతో అమూల్యమైనటువంటి ఆ పని నిమిత్తము మిమ్మల్ని అభినందిస్తున్నాను. అప్పుడు మీరు చూపిన క్రమము కానీ, మీరు చేసిన పని విధానం కానీ, అవన్నిటిని బట్టి మిమ్మల్ని మనస్ఫూర్తిగా NECK తరపున అభినందిస్తున్నాను. Give a good clap to the pastors John Somaya and Solomon Rajguru. మీరందరూ కూడా మరి సాల్మన్ గారికి, జాన్ సమయ్య గారికి, వారందరూ కూడా తప్పట్లు కొట్టి వాళ్ళని అభినందించాల్సిందిగా అయ్యగారు కోరుతున్నాను. And also I appreciate the committee members of my friends. అక్కడ ఉన్నటువంటి నా స్నేహితులైన కమిటీ మెంబర్స్ కూడా వారిని నేను అభినందిస్తున్నాను. వారిని కూడా I pray that the spiritual growth you found during that time will continue forever in your life. అప్పుడు మీరు చూపించినటువంటి ఆత్మీయమైనటువంటి అభివృద్ధి, ఎదుగుదల మీ జీవితం అంతా కూడా కనిపించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. I told you last month we are in the Holy Week.
In connection with that, I would like to remain once again the Hosanna. ఆ పోయిన గత నెలలో మనం జరిపించినటువంటి మీరు జరిగించిన హోలీ వీక్ ఇంకా పరిశుద్ధ వారాన్ని గుర్తు చేస్తూ అది గుర్తు చేసుకుంటూ మనందరం కూడా హోసన్నా అనేటటువంటి ఆ మాట అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. In connection with the Hosanna, we read today our sister, what's her name? Sister read Matthew chapter 21 verses 2 and 3. మత్తయి సువార్త 21 అధ్యాయం అది ఏదైతే చదవబడ్డదో సహోదరి చదివితే మనకి హోసానా అనేటటువంటి దాన్ని మనం గ్రహించగలుగుతాం. Okay, that word I will read in English, then also you can read in the Telugu. Matthew chapter 21 verses 2 and 3. Go to the village ahead of you, and immediately you will find a donkey tied and a cloth with her. Untie them and bring to them to me. మత్తయి సువార్త 21 అధ్యాయం అయ్యగారు చెప్పారు, ఇంగ్లీష్లో చదువుతానని. మనం తెలుగులో చదివినట్లయితే ఈ విధంగా ఉంది. మెదటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా నిని ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపాను. I think it's clear that verses. అక్కడ ఉన్నటువంటి వచనాలు చాలా అర్థమయ్యే రీతిలో ఉన్నాయని నేను భావిస్తున్నాను. I want to share a small thought, perhaps the mother donkey thought. నేను ఒక ఆలోచన మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఆ తల్లి గాడిద ఏం ఆలోచించుంచదని దాన్ని బట్టి. Jesus told, bring the young donkey, then the mother. That is my imagination, not from the Bible or any historical book. Just I am thinking maybe the mother was thinking only that Jesus took the young donkey. So mother was thinking maybe I have more experience. Why did the Jesus did not choose me? Only he's chosen the child of the donkey. ఇది నా ఆలోచన కానీ బైబిల్ నుంచి కానీ చరిత్రలోంచి కానీ కాదు. అయితే దేవుడు ఆ చిన్న ఆ గాడిద పిల్లను కోరుకున్నప్పుడు తల్లి అనుకోవచ్చు, దీనికంటే నాకు ఎక్కువ అనుభవం ఉంది కదా, ఈ చిన్నదాన్ని ఎందుకు దేవుడు కోరుకున్నాడని. But later on we came to know the mother donkey walked along with the young donkey and encouraged. తర్వాత మనం ఆలోచిస్తే ఈ తల్లి గాడిద ఆ పిల్ల గాడిదతో పాటు నడుస్తూ దాన్ని ప్రోత్సహించినట్టుగా గమనించగలం, దాన్ని ధైర్యపరిచినట్టు గమనించగలం. Why the mother encouraged the young donkey? You know why? Because the young donkey see the crowd. Maybe the young donkey is afraid. తల్లి ఎందుకు ఆ ధైర్యపరిచి ఉంటుంది, ప్రోత్సాహపరిచి ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే ఆ చిన్న గాడిద పిల్ల జనసమూహాన్ని చూచి బెదిరిపోయే అవకాశం ఉంది. కాబట్టి తల్లి దాన్ని ధైర్యం చెప్పి ఉత్సాహపరిచి ప్రోత్సాహపరిచి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. I strongly believe the mother donkey told, don't, my son, don't be afraid. The one who is sitting on you, he is the Lord of the world. నా కుమారుడు గాడిద అంటుంది అనమాట తల్లి కొడుకుతో. అంటే కొడుకు అనుకున్నవాడు గాడిద పిల్ల అంటుంది కదా, నా కుమారుడు భయపడద్దు, నీ మీద కూర్చున్నవాడు ఎవరో తెలుసా, ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి ప్రభు అని చెప్తుంది దానికి, గాడిద పిల్లకి. గాడిద So you walk peacefully. కనుక నీవు ఎంతో మరి నెమ్మదితో సమాధానంతో నడు, కంగారు పడద్దని చెప్తాను. God can use anyone, even an ordinary donkey. God is using like me. I'm a normal person, and Pastor is a normal person. But see how God is using us like a donkey. దేవుడు ఎవరినన్నా వాడుకోగలడు, వారి స్థితిని బట్టి కాదు. నన్ను చూడండి, అయ్యగారు చెప్తున్నారు ఆయన చూడమని. నేను సాధారణ మనిషిని, ఆ పక్కన ఉన్నటువంటి నన్ను కూడా చెప్తున్నారు, నేను కూడా సాధారణ మనిషిని. దేవుడు వాడుకుంటున్నాడు, ఎవరినన్నా వాడుకోగలడు, గాడిదని వాడుకున్నాడు. There is a small joke from Malayalam. I will try to explain to you. When Jesus rode the young donkey, people spread the clothes like a carpet. మీకు ఒక నవ్వేటటువంటి ఒక విషయాన్ని నేను చెప్తాను ఆ యొక్క గాడిద విషయంలో, మీరు దయచేసి ఆలకించండి. The next day the donkey went out alone, thinking the people will honor him again. ఆ తర్వాత రోజంట గాడిద అనుకుందంట, నన్ను మరలా గౌరవిస్తారు ప్రజలని, ఒక్కటే వెళ్ళిందంట ఒంటరిగా. But when he walked, the people beat him. అది నడిచినప్పుడు మనుషులు కొట్టారంట దాన్ని.
Because those clothes were put only, the laundry people put for a drying. అది నడిచినటువంటి బట్టలు ఈ యొక్క చాకలు వాళ్ళు ఆరేసుకుంటారు కదా రోడ్డు మీద, అది నా కోసమే పరిచారు అనుకుని అంత ముందు రోజు నడిచింది కదా, మరి యేసుప్రభు కోసం పరిచింది, ఈ గాడి కనుకుంది నా కోసం పరిచారని నడిస్తే వాళ్ళందరూ కలిపి దాన్ని కొట్టారు. అదే పాయింట్. I hope you understood that. Okay. They are laughing. ఓకే మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. అర్థమైందండి? మీ మొక్కలన్నీ నవ్వుతున్నాయి, నాకు అర్థమైంది. So the lesson is giving, without Jesus we are ordinary. దాని అర్థం ఏంటంటే ఆ పాఠాంతరం, దానిలో ఉన్న భాష్యం లేక భావం ఏంటంటే యేసు ప్రభు లేకపోతే మనందరం కూడా సామాన్యులం. But with Jesus we are a special people. యేసుక్రీస్తు ప్రభు ఉంటే మనతో మనం ఆత్మీయ సంబంధం. ఆమేన్, హల్లెలూయా. Just like the mother donkey encouraged her child, how many of you encouraged your church people for the support? మీరు ఆ గాడిద, తల్లి గాడిద ఎలాగైతే పిల్లగాడిదని ధైర్యపరిచి ఉత్సాహపరిచిందో అలాగా సంఘంలో ఉన్నటువంటి వారిని మీరు ఎంతవరకు సపోర్ట్ చేసి వాళ్ళని ప్రోత్సాహపరుస్తున్నారు? We should be able to support your church secretary, your pastor, your committee member. Go forward strongly. My support is with you. How many people can say that? మీలో ఎంతమంది పాస్టర్లు కానీ లేదా అడ్మినిస్ట్రేటర్స్ కానీ లేదా సంఘంలో ఉన్నటువంటి నాయకులు కానీ నా యొక్క పూర్తి ఆ యొక్క సపోర్ట్ ఏమంటారు తెలుగులో, సహకారం, నా పూర్తి సహకారం మీకుందే, ముందుకు వెళ్ళండి అని ఎంతమంది చెప్పగలుగుతున్నాం? Like the mother donkey, we have to walk with the secretary, committee members, pastors and tell, don't worry, we are with you. తల్లి గాడిద ఎలా చెప్పిందో అలా కూడా మనం పాస్టర్తో కానీ కమిటీ వారితో కానీ సెక్రటరీలతో కానీ మేము మీతో ఉన్నాం, సహకరిస్తాం, ముందుకు వెళ్ళండి అని చెప్పగలిగి ఉండాలి. We have to start from now. అది మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. Now I would like to share the importance of why we need the Holy Spirit. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు అవసరమనే ప్రాముఖ్యత గురించి చెప్పాలనుకుంటున్నాను. From the very beginning, God created man in his own image. మొట్టమొదటి మనం చూస్తే దేవుడు ఆయన పోలికలోను ఆయన స్వరూపంలోను మనిషిని సృష్టించినట్టు మనం గమనించగలుగుతాం. But humanity fell into sin and become far away from God because of the sin. The relationship between God and men was broken. అయితే మనిషి పాపంలో పడిపోయిన తర్వాత దేవుడి నుంచి దూరం అయిపోయి దేవుడితో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని, ఆ సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. To bring mankind back to him, God sent only his son Jesus Christ into the world. ఆ పడిపోయినటువంటి విడిపోయినటువంటి మానవ జాతిని తిరిగి తనతో సమాధానపరచుకోవడానికి దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. Jesus came to show us the true model of the holy and the righteous life. క్రీస్తు ప్రభువారు పరిశుద్ధమైనటువంటి నీతివంతమైనటువంటి జీవితం ఎలాగ జీవించాలో చూపించడానికి ఆయన మన కొరకు వచ్చారు. He lived among people 33 years with love, compassion, humanity and obedience to the Father. ఆయన 33 సంవత్సరాలు మనుషుల మధ్య తండ్రి అయిన దేవునికి విధేయత చూపిస్తూ మానవుడి యెడల జాలి, కనికరము, కరుణ, ప్రేమ చూపిస్తూ ఆయన జీవించారు. Jesus was arrested in the garden of Gethsemane. ఆ గెత్సేమనే తోటలో క్రీస్తు ప్రభువారిని వాళ్ళు బంధించినట్లు మనం చూస్తాం. He was taken for trial before Pilate. పిలాతు ముందు ఆయన విచారించడానికి కొనుక్కోబడ్డాడు. He was beaten, mocked and suffered for our sin. That is for you and me. యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాల నిమిత్తం మీ పాపాల నిమిత్తము అక్కడ అపహాస్యం చేయబడి, కొట్టబడి, ఉమ్మవేయబడి అక్కడ బాధలు అనిపించినట్టు మనం చూస్తున్నాం. He died on the cross between two criminals for the salvation of the mankind. ఆ ఇద్దరు ఆ యొక్క దొంగల మధ్య లేక ఆ యొక్క దుర్మార్గుల మధ్య మనుష్య జాతి రక్షణ కొరకు ఆయన శ్రమ పొందినట్లు సిలువలో మనం చూస్తున్నాం. But death could not hold him. అయితే మరణం ఆయన్ని బంధించి ఉంచడం అసాధ్యము. On the third day Jesus rose again victoriously. మూడవ దినాన క్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి జయశీలుడిగా లేచినట్లు మనం చూస్తున్నాం.
before ascending to heaven, he gave an important promises to his disciples. ఆయన శిష్యులకు ఆయన పరలోకానికి వెళ్ళక మునుపు ఆరోహణ మునుపు వాళ్ళకి ఒక ఆ వాగ్దానం ఇచ్చినట్లు మన బైబిల్లో చూస్తాం. He told them ఆయన not to depend on their own strength, but to wait for the power of the Holy Spirit. ఆయన ఏం చెప్పారంటే వాళ్ళ శక్తి మీద ఆధారపడకుండా పరిశుద్ధాత్మ దేవుని శక్తి పొందుకునే వరకు లేక పొందుకునేటట్టు ఆధారపడేటట్టు వాళ్ళకి చెప్పినట్లు మనం చూస్తున్నాం. Because without Holy Spirit we cannot live victorious Christian life. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా జయ జీవితాన్ని క్రైస్తవుడిగా జీవించలేము. The Holy Spirit give us power, wisdom, boldness, guidance, comfort and strength to overcome the sin and witness for the Jesus Christ. పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని జయించడానికి క్రీస్తు ప్రభువారికి సాక్షులు ఉండడానికి జ్ఞానము వివేకము వివేచన ఇవన్నీ కలిగి ఉండడానికి ఆయన ఆధారం ఉంటాడు మనలో. So it's clear. God created his own image us. Then we did the sin, then we away from the God. Then God sent his son to take it back. మనకు అర్థమవుతుంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనం దూరం అయిపోయిన దాన్ని బట్టి ఆయన వచ్చి ఆ పాపాన్ని తన మీద వేసుకుని ఆయన మన కొరకాన్ని చేసినటువంటి ఆ త్యాగం మనం గమనించగలుగుతున్నాం. Jesus Christ was with us 33 years, then we have to go back. 33 సంవత్సరాల క్రీస్తు ప్రభువారు మనతో ఉండి ఆయన వెళ్ళిపోయారు. When he is going heaven, he was saying in John chapter 16 verse 7, యోహాను సువార్త 16 అధ్యాయం 7వ వచనంలో John 16:7 reading like this, it is for your good that I am going away. I will send the advocate, that is Holy Spirit, to you. Someone can read in Telugu also. 16:7 నేను చదువుతాను, దయచేసి గమనించండి. ఆయన తిరిగి వెళ్ళకముందే ఆయన ఆరోహణ ఒక మునుపు మరి శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. We might think if the Jesus stayed with us good forever. మనం అనుకుంటాం కదా క్రీస్తు ప్రభువు మనతో ఎల్లప్పుడూ ఉంటే ఎంతో మంచిది అనుకుంటాం. But Jesus truly tell you, it is for good that I go. అయితే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము. What ప్రయోజన? I will send you Holy Spirit. ఏం ప్రయోజనం అంటే అయ్యగారు తెలుగు మాట్లాడారు అన్నమాట. ఏం ప్రయోజనం అంటే నేను వెళ్ళిన ఎడల పరిశుద్ధాత్మను మీ వద్దకు పంపిస్తాను. Okay. He will send to where? See, for example, you are coming from Telangana. When you are coming from India, you are telling, okay, I will go Kuwait and I will send the money. Where you will send? Someone how to open the bank account, sir? ఇలాగ ఆలోచించండి, మీరు ఇండియా నుంచి కువైట్ వస్తున్నారు, వచ్చేటప్పుడు మీరు డబ్బులు పంపిస్తానని చెప్పారు. కానీ చెప్పాలి కదా ఎవరో ఒకరు ఎక్కడికి పంపాలో డబ్బులు అనేది, లేకపోతే పంపలేరు కదా. Or one more example I will give. To land the airplane, we need a runway. ఇంకొక ఉదాహరణ నేను చెప్తాను ఏంటంటే, విమానాన్ని దాన్ని దింపాలంటే ఆ దింపడానికి ఆ యొక్క రన్వే కావాలి కదా, విమానాన్ని దింపడానికి ఆ భూభాగం కావాలి. Similarly, to receive the Holy Spirit, there must be a runway. అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడానికి అక్కడ ఒక ఏదైతే విమానాశ్రయం గురించి చెప్తున్నామో విమానం దిగడానికి భూభాగం కావాలో అలాగే ఏదో ఒకటి ఉండాలి. Okay, that runway is our body. ఆ రన్వే ఏంటంటే మన యొక్క శరీరమే, మనమే. Who told that? అది ఎవరు చెప్పారు? We can see in the Bible. 1 Corinthians chapter 6 verses 19. మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి మనం చూసినట్లయితే, your body is the temple of the Holy Spirit. మీ యొక్క దేహము దేవుని యొక్క ఆలయం అని మీరు ఎరగరా? I request everybody to say the verses. అందరూ కూడా దయచేసి ఆ మాట In English and I will say in English, you repeat, then Telugu also will say. Your body is the temple of the Holy Spirit. Say. మీ యొక్క శరీరము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం. In Telugu also tell. తెలుగులో మళ్ళీ ఒకసారి చెప్పండి. మీ దేహము దేవునికి ఆలయం. Now see, the guest is in our house. మన ఇంట్లో ఒక
బయట నుంచి వచ్చినటువంటి అతిథి ఉన్నాడు అనుకోండి. If an important guest came to our house, we clean everything. How much more we should prepare our hearts for the Holy Spirit? మన ఇంటికి ఎవరన్నా ఒక ప్రాముఖ్యమైన అతిథి వస్తుంటే మన ఇల్లంతా శుభ్రం పెడతాం కదా. అలాంటప్పుడు పరిశుద్ధాత్ముడే మనలోనికి వస్తున్నప్పుడు మన హృదయాన్ని ఎంత శుభ్రంగా ఉంచాలి అని ఆలోచన చేయాలి. And also we make sure we do not upset our guest. అంతేకాదు మనం వచ్చిన అతిథిని మనం బాధ పెట్టకూడదు, దుఃఖపరచకూడదు అని కూడా ఆలోచించాలి. That we can see Ephesians chapter 4 verses 30. ఆ మాటలు మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:30 చూస్తాం. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. పైగా చదువుతారా? Okay, and that verses we are reading like this: and do not grieve the Holy Spirit of God, with whom were sealed for the day of redemption. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. There is a connection next verses also. Let all bitterness, wrath, anger and slander be put away from you. మనలో ఉన్నటువంటి ఆ యొక్క ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, అల్లరిని, దోషాన్ని, సకలమైన దుష్టత్వాన్ని మీరు విసర్జించుడని ఆ పై వచనానికి సంబంధించి కింద వచనం ఉంటుంది. So it's very clear. Jesus Christ came and he crucified and raised and he go and he sent the Holy Spirit. Now Holy Spirit is in our body. మనకంతా అర్థమైన విషయం ఏంటంటే యేసు ప్రభువు వారు వచ్చారని, మన కొరకు మరణించారని, తిరిగి ఆయన లేచారని, మరలా ఆయన ఆరోహణం అయ్యారని, తర్వాత ఆయన పరిశుద్ధాత్మను పంపించారని, మన శరీరమే ఆయన యొక్క ఆలయమని మనకు అర్థమవుతుంది, గ్రహిస్తున్నాం. And now we can ask the Holy Spirit, are you happy? మన పరిశుద్ధాత్మను అడగవచ్చు ఏంటంటే మీరు సంతోషంగా ఉన్నారా? If the bitterness, wrath or slander is in your body, of course the Holy Spirit is not happy. ఒకవేళ మనలో ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దోషము, సకలమైన దుష్టత్వం కనుక మనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు సంతోషంగా ఉండడం. Okay, what's the benefit? Some guest came to our house. For example, Prime Minister Narendra Modi came to our house, or any other the minister came to our house. What's our benefit? మనకి ఒక అతిథి వస్తే లాభం ఏంటి? సపోజ్ అనుకున్న ఒక ప్రాముఖ్యమైన అతిథి వచ్చాడు, లేదా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వచ్చారు, లేదా ఎవరో ఒక ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి మనకు అతిథిగా వచ్చారు, మనకు లాభం ఏంటి? There is a benefit. అక్కడ ఒక లాభం ఉంది. That we can see John chapter 16 verses 13. మనం యోహాను సువార్త 16:13 చూస్తే ఆ లాభం ఏంటో మనం గ్రహించగలం. Read loudly. గట్టిగా చదువుతారు. Okay, it's very clear. You can say once again in Telugu, because this Holy Spirit will guide you in truth and he will take you to eternity. ఆయన మిమ్మల్ని నడిపించడమే కాదు, నిత్యత్వంలో నడిపిస్తారు. మరి సహోదరి చదివిన అందరూ ఏం లేదు కాబట్టి నేను కూడా చదువుతాను. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. Normally we are asking the advice. Some company have the financial controller. Personally we have advisor. Everything should be there. But the Holy Spirit will tell you where to put your leg and what to do, what not to do. Everything the Holy Spirit will tell you. సాధారణంగా ఒక కంపెనీలో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సలహా ఇస్తారు, లేదా అడగొచ్చు. మనం ఒక ఫైనాన్షియల్ అడ్వైజ్ కానీ, ఒక ఫైనాన్స్ కంట్రోలర్ కానీ మనం ఏం చేయాలని మనం అడగొచ్చు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేయాలి, ఎక్కడ మన అడుగు మోపాలి, ప్రతిదీ కూడా మనకు ఆయన తెలియజేస్తారు. See, we are talking about the temple. We are the temple. But one more temple we can see in Psalms 132 verses 2 and 3, 4. Someone can read loudly that Psalm 132 verses 2, 3 and 4. 132వ దావీదు కీర్తన 2, 3, 4 వచనాలు చూస్తే ఇంకొక దేవాలయం, మనం దేవుని ఆలయము, ఇంకొక దేవాలయం కూడా అయ్యగారు అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. దయచేసి చూడండి. 132వ దావీదు కీర్తన 2, 3, 4 వచనాలు చదవండి. తర్వాత నేను కూడా చదువుతాను, ఎందుకంటే అందరికీ వినపడదు, మీరు చదివించి.
నేను కూడా చదువుతున్నాను, సహోదరు చదివిన 2-3-4 వచనాలు 132 దావీదు కీర్తన, అంటే అందరికి వినబడాలని. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసిన ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలం చూచి వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచి వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు పులికిపాటు రానియను నేను. Praise God. దేవునికి స్తోత్రం. See, here we can see David's strong desire to build a temple. ఇక్కడ మనం దావీదుకున్నటువంటి ప్రగాఢమైన ఆశ, దేవాలయాన్ని నిర్మించాలన్న ఆశ మనం చూస్తున్నాం. Though his son Solomon eventually built it, God honored David's heart. మనం చూస్తే ఆఖరిగా సొలొమోను ఆ దేవాలయాన్ని నిర్మించినట్టు గమనించగలం, కానీ దావీదు యొక్క హృదయవాంఛ దేవుడు నెరవేర్చినట్టు మనం గమనించవచ్చు. God gave the word through his son Solomon. ఆ దేవుడు తన యొక్క కుమారుడైన సొలొమోను ద్వారా ఆ మాట నెరవేర్చడం మనం చూస్తున్నాం. Why the David say like this the plan? Because David remembered that God lifted him from the wilderness to become a king. ఎందుకు దావీదు ఈ మాటలు చెప్తున్నాడు అనేటప్పటికీ మనకు అర్థమయ్యేది ఏంటంటే, దావీదు అరణ్యంలో ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి అంతఃపురంలోని అనగా రాజరికానికి తీసుకెళ్ళిన దాన్ని బట్టి అది గ్రహించిన వాడే దేవునికి కృతజ్ఞతగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించాలని ఆశ కలిగి ఉన్నాడు. He knows he was in the forest. God picked him and took to the palace. ఆయన అరణ్యంలో ఉన్నాడు, అయితే అంతఃపురానికి తీసుకొని పోబడ్డాడు. ఎవరి ద్వారా అంటే దేవుడి ద్వారా. See, we are also same like that. We are in the forest, but God took him like David king to here. మనం కూడా అరణ్యంలో ఉన్నట్టే ఉన్నాం ఒకనొక సమయంలో, కానీ దావీదుని ఎలా ఇచ్చిచ్చాడు దేవుడు, అలాగే మనం కూడా కోయిడి దేశం తీసుకొచ్చి ఇచ్చిస్తున్నాడు దేవుడు. That's the reason David said, I will not rest until I give something back to God. అందువల్ల దావీదు ఆ హృదయంతో, కృతజ్ఞత హృదయంతో అంటున్నాడు, నేను దేవునికి ఒక మందిరం నిర్మించే వరకు నేను విశ్రమించాను. In the same way, let us have a heart like David to do something meaningful for God in our generation. అదే విధంగా మనం కూడా దేవునికి ఏదో ఒక అర్థవంతమైన పని చేయాలి అని మన యొక్క ఈ తరంలో అటువంటి ఆలోచన కలిగి ఉన్నాం. బలమైనటువంటి ప్రగాఢమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నాం. May God bless you. May the Holy Spirit empower you, and may your life be very powerful testimony to the Jesus Christ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచును గాక, దేవునికి సాక్షులుగా మీరు ఉండేటట్లు ఆయన మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. Let us submit ourselves. Close your eyes and let us pray. దేవునికి మనం సమర్పించుకుందాం. మనం కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేద్దాం. ఇలా Loving Heavenly Father, మమ్మల్ని ప్రేమించినటువంటి పరలోకపు తండ్రి, we thank you for speaking us through your precious word today. మీ యొక్క పరిశుద్ధమైనటువంటి అపూర్వమైనటువంటి అమూల్యమైన మాటల ద్వారా ఈ దినం మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. Thank you for reminding us that we are not alone, because your Holy Spirit give us power to stand firm and become faithful and witness for the Jesus Christ. మేము ఒంటరిగా లేమనేటటువంటి విషయాన్ని మాకు జ్ఞాపకం చేసి మీ ఆత్మ మాకు సహాయకరంగా ఉన్నాడని, మమ్మల్ని బలపరచడానికి, నడిపించడానికి, సాక్షులు ఉండడానికి మాకు సహాయం చేస్తున్నాడని మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. Lord, help us to true witness in our home, workplace, churches, and wherever we go. ప్రభువా, మీకు సాక్షులుగా మా యొక్క ఆఫీసుల్లో, లేక పనిచేసే చోట, సంఘం, లేక చర్చిల్లో, సంఘాల్లో, అలాగే మేము బయట ఈ యొక్క సమాజంలో ఉంచినప్పుడు మీకు సాక్షులు ఉండడానికి మాకు సహాయం చేయండి. May our lives reflect your love and grace to the people around us. మా జీవితాలు మా చుట్టూ ఉన్నటువంటి ప్రజలపై ప్రేమ, ఆ యొక్క కనికరం కనపరిచేటట్లు ఉండడానికి మమ్మల్ని దీవించండి. Father, just as you used the young donkey for your glory, use each one of us for your kingdom.
తండ్రి ఏ విధంగా అయితే ఆ గాడిద పిల్లను నీ యొక్క మహిమ నిమిత్తం వాడుకున్నావో మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వాడుకొని మరి ప్రార్థన చేస్తున్నాం. Teach us to encourage and support one another with unity, humility and love. మాకు ప్రతి ఒక్కరం కూడా ఐక్యత కలిగి మేము ఒకరినొకరు ప్రేమించుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మాకు నేర్పించి మరి ప్రార్థన చేస్తున్నాం. Help us to stand together as one family. మేమందరం కూడా ఐక్యత కుటుంబం వల్ల ఐక్యత కలిగి ఉండడానికి మాకు నేర్పించండి. Lord, we also thank you for the gift of the Holy Spirit. ప్రభువా మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అనే వరాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. Your word says that our body are the temple of the Holy Spirit. మీ వాక్యం సెలవిస్తుంది మా శరీరాలు మా దేహాలు మీ ఆత్మకు ఆలయములని నాయన మీ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. Help us to keep our hearts clean by removing bitterness, anger and every evil thoughts from our life. ప్రభువా మా యొక్క హృదయాల్లోంచి మా ఆలోచనలోంచి ప్రతి విధమైన ద్వేషము అసూయ ప్రతి విధమైనటువంటి దుష్టత్వము తొలగించుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. Fill us with peace, kindness, forgiveness and holiness. ప్రభువా మమ్మల్ని తండ్రి సమాధానముతో శాంతితో పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపుమని నెమ్మదితో నింపుమని ప్రార్థన చేస్తున్నాం. Father, give us a heart like David, a heart that desires to do something meaningfully for Jesus Christ. తండ్రి ఏదైతే దావీదుకు నువ్వు హృదయాన్ని అనుగ్రహించావు నీ కొరకు ఏదో చేయాలనే తపన కలిగిన హృదయాన్ని అనుగ్రహించావు అదే విధంగా మీ కొరకు మేము ఏదన్నా చేయాలనేటటువంటి తపన కలిగిన హృదయాన్ని మాకు దయచేయండి. May we never forget your goodness and faithfulness in our lives. మేము ఎప్పుడు కూడా మీ మంచితనాన్ని కానీ మీ విశ్వాస్యతను కానీ మీ నమ్మకత్వాన్ని కానీ మా జీవితాల్లో మర్చిపోకుండా మాకు సహాయం చేయండి. Use us for your glory in our generation. ఈ యొక్క తరంలో మిమ్మల్ని మహిమపరిచే వారిగా మమ్మల్ని నడిపించి మహిమ పొందండి. Bless all the pastors, elders, committee members, families and every members of the Telugu Christian congregation. కాపరులను మరి అలాగే యొక్క అడ్మినిస్ట్రేటర్స్ను సంఘ కమిటీ వారిని సంఘ సభ్యులను మరి యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. Bless TCC and all ministries activities in Kuwait. ఆ యొక్క తెలుగు క్రైస్తవ సంఘాన్ని అలాగే తెలుగు క్రైస్తవ సంఘం యొక్క పరిచర్యను కువైట్లో జరుగుతున్న పరిచర్యను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. As we leave this place, may your presence go with us. ఇక్కడి నుంచి మేము వెళ్తున్న సమయంలో మీ సన్నిధి మాతో వచ్చును గాక. Protect us, guide us and strengthen us through the Holy Spirit. మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని బలపరిచి కాపాడి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. Thank you for hearing our prayer in Jesus' name. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మా ప్రార్థన ఆలకించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆమేన్. Amen. Amen. Thank you, brother. God bless you.